రొట్టె మనమే అనే సినిమా చూసి వస్తున్నా. ఏంటంటే ఆఫ్టర్ శ్రీకరం సినిమా తర్వాత శర్వానంద్ గారు ఏంటంటే దాన్ని మించిన హైప్ లెవెల్లో తీసుకొని వస్తారేమో మూవీని అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ ఏంటంటే చాలా డిసప్పాయింటెడ్ భయ్యా, ఫుల్లీ డిసప్పాయింటెడ్ మూవీ. ఏంటంటే ఒక రొట్టె కంటెంట్ సినిమాని, ఒక రొటీన్ స్టోరీని తీసుకొచ్చి మనం ముందుకు పెట్టిర్రు. నిజంగా ఏంటంటే సినిమా థియేటర్లో చూసినంతసేపు చిరాకు వచ్చేసింది భయ్యా. ఏంటంటే ఇగో జెండు బాంబు కూడా తెచ్చుకున్నా జేబులో, నీ అమ్మ ఇదేం కర్మరా బాబు అని చెప్పేసి జెండు బాంబు రాసుకొని వస్తున్నా తల నెత్తికి. ఇంత తలకాయ నొప్పి, ఇంత హెడేక్ పెడతారని చెప్పేసి అని అనుకోలేదు. ఏంటంటే మామూలుగా ఒక సెంటిమెంటల్ ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, కానీ ఏంటంటే అది కూడా రొటీనే అనిపించింది. అది కూడా ఏమంత తలకెక్కలేదు. ఏంటంటే మామూలుగా ఇప్పుడు ఎమోషన్ అంటే ఎట్లుండాలి, ఏడిపించాలి. ఎమోషన్ అని అంటే లోపల గుండెల నుంచి తన్నుకొని రావాలి బాధ అనేది. ఇదేంటంటే రొటీన్ అనిపించింది. ఏంటంటే ఇప్పుడు వెంకటేష్ గారు తీశారు తులసి అనే సినిమా, అండ్ చిరంజీవి గారు తీశారు డాడీ అనే సినిమా. అది ఎట్లుంటుంది, ఒక్కొక్క సెంటిమెంటల్ లెవెల్గా ఒక ఏంటంటే గుండెలు నాకట్టుకునేటట్టు. ఇదేంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఏంటంటే సాంగ్స్ పరంగా చూసుకుంటే సాంగ్స్ బాగానే ఉన్నాయి, కానీ దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కూడా సరిగ్గా అందించలేకపోయారు. అండ్ స్టోరీ పరంగా చూసుకుంటే కూడా ఏంటంటే రొట్టె కంటెంట్. ఏంటంటే ఇంటర్వెల్ బ్యాంక్లోనేమో అదొకటి, అదేంటి ఏదో సస్పెన్స్, ఏదో థ్రిల్ అయ్యే ట్విస్ట్ ఉందేమో అని అనుకున్నాం. కానీ అసలు మామూలుగా హీరోయిన్కి ఇద్దరికి మధ్యలో బాండింగ్ కెమిస్ట్రీ సీన్స్ నడవాలి, కానీ హీరోయిన్ ఏందో నా ఫియాన్సీ అని అంటది. ఏదో ఒక తలకాయ ఒక ఏంటంటే ఒక్కొక్క సీన్ చూస్తుంటే చిరాకేస్తుంది భయ్యా. ఏంటంటే ఈ అమ్మ ఇలాంటి స్టోరీని, ఇలాంటి పనికిమాలిన స్టోరీని శర్వానంద్ గారు ఎట్లా ఒప్పుకొని తీసుకున్నారో, దాన్ని ఎట్లా తెచ్చిరో ఏమో అసలు ఏమో అర్థం కాలేదు. నిజంగా ఓవరాల్గా చూసుకుంటే అసలు ఈ సినిమా చూడడానికి మాత్రం ఎవరు థియేటర్కి రాకండి భయ్యా. ఎందుకంటే డబ్బులు బొక్క, టైం బొక్క, అసలు ఏంటంటే మళ్ళీ తలకాయ నొప్పి, ఏంటంటే టైం వేస్ట్. మీరు ఏదైనా చూడాలని అనుకుంటే ఫస్ట్ ప్రియారిటీ సత్యభామ, సెకండ్ ప్రియారిటీ రక్షణ, థర్డ్ ప్రియారిటీ ప్రేమించొద్దు. ఈ 3 చూసుకోండి అంతే ఈ వీక్లో. కానీ ఈ మూవీ జోలికి మాత్రం వెళ్ళకండి పోయి. పెద్ద ఏంటంటే హెడ్ఏక్, నెత్తి వల కొట్టుకోవాలి, సుత్తే తీసుకొని నెత్తి కొట్టుకోవాలి, అంత పెద్ద హెడ్ఏక్ సినిమా ఇది. అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సినిమాని ఎంచుకోకండి. అంటే శర్వానంద్ గారికి, కృతి శెట్టి గారికి వాళ్ళకి మధ్యలో ఏంటంటే వాళ్ళ యాక్టింగ్ గురించి మనం పాయింట్అవుట్ చేసి చెప్పనక్కర్లేదు. వాళ్ళ యాక్టింగ్ పరంగా చూసుకుంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, కానీ స్టోరీ పరంగా చూసుకుంటే మాత్రం రొట్టె సినిమా ఇది. అసలు ఎవరు కూడా ఈ వీక్లో ఎంటర్టైన్మెంట్ కావాలని అనుకుంటే మాత్రం ఈ సినిమాకి దయచేసి రాకండి. ఓకే, బ్యాడ్ ఫిక్స్ కంటిన్యూ అని అంటే అన్న ఏంటంటే మామూలుగా హీరోయిన్ గురించి మనం తప్పుగా చెప్పుకోవడానికి అట్లా లేదు, కానీ కాకపోతే ఏంటంటే ఆమెకి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ ప్రకారం ఆమె సరైన యాక్టింగే చేసిందని చెప్పుకోవచ్చు. కానీ ఏంటంటే ఇప్పుడు డైరెక్టరు అక్కడ స్టోరీ రాసే వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేస్తారు కదా. వాళ్ళు చెప్పిన దానికి వీళ్ళు చేసిన దానికి ఏంటంటే వీళ్ళని తప్పు పట్టడానికి మనకు ఆస్కారం లేదు. మనం మెయిన్గా ఏంటంటే తప్పు పట్టాల్సింది ఈ మూవీ తీసిన డైరెక్టర్ని, ఈ స్టోరీ ఎంచుకొని తీసిన రైటర్లని వాళ్ళని అనాలి. కానీ ఈ మూవీలో ఉన్నటువంటి ఏంటంటే హీరోయిన్స్ని, యాక్టర్స్ని ఏ రకంగా కూడా వేలెత్తి చూపించడానికి అవకాశం లేదు.